నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాథేన పురుషోత్తమే త్రియజగత తామేకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి. యం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామేశ మల్పార్ధదం సేవాయై మృగయామహే నరమహో మూకాపరాకా వయం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభ అచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భాగవతం, భగవద్గీత, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చక్కటి అంశాలను తెలుసుకోవాలనేటువంటి విశేషమైనటువంటి తత్వంతో ఈ సత్సంగంలో ఒక మహాయజ్ఞంలాగా సాగుతున్నటువంటి సత్సంగంలో పాల్గొంటున్న భక్తులందరికీ కూడాను మరొక్కసారి నమస్కారాలు తెలియచేసుకుంటూ, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప. వాసుదేవుడు, ముకుందుడు, మురహరుడు, అచ్యుతుడు, అనంతుడు గోవిందునికి జయ జయధ్వానాలు పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో మనం ఆ యక్ష ప్రశ్నలు అనేటువంటి అంశాంతో పాటు ఇంకో చక్కటి అంశంతో పరీక్షిత్తు యొక్క, తక్షకుని యొక్క కథాగమనాన్ని తెలుసుకుంటాం. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు ఆ యక్షుడు ధర్మరాజుకి. ఎవరితో పొత్తు ఎప్పుడూ చెడదు అంటే సజ్జన సహవాసం. సజ్జనులతో గనక మనకు పొత్తుంటే ఎప్పుడు అది చెడిపోదు. లోకంలో ప్రజలను ఆదుకుని సహాయం చేసేది ఎవరు అంటే సులభతరం చేసి చెప్తున్నాను. లోకంలో ప్రజలను ఆదుకుని సహాయం చేసేది ఎవరు అంటే మంచివారు, సజ్జనులు, గుడ్ పీపుల్. దేనివల్ల నీరు, అన్నము లభిస్తాయి? ఆకాశం వల్ల నీరు, అన్నము లభిస్తున్నాయి. విషం అంటే ఏమిటి? ఇతరుల ధనం విప్రధనం. బ్రాహ్మణుల దగ్గర నుంచి కొట్టేసేటువంటి డబ్బు, దొంగితనం చేయడమో, మోసం చేయడమో, అది విషం. ఇతరుల ధనం, ఇతరుల సొమ్మంతా కూడా విషమే. పితృతర్పణాలకు అనుకూలమైన సమయం ఏది, కాలం ఏది అంటే బ్రాహ్మణుల రాక పితృతర్పణాలకు అనుకూలమైన సమయం. దేనిని వదిలిపెడితే మానవుడు సర్వులకు ఇష్టుడవుతాడు అంటే గర్వాన్ని విడిస్తే, అహంకారాన్ని విడిస్తే సర్వులకు ఇష్టుడవుతాడు మానవుడు. కోపం విడనాడితే శోకం దరిచేరదు. ఎప్పుడు మనకి శోకరహితంగా ఉంటాము అంటే కోపరహితంగా ఉన్నప్పుడు. లోభాన్ని వదిలితే సంపన్నులమవుతాం మనం. ఆశను వదిలితే సుఖవంతులమవుతాం. పురుషుడన్న ఎవరు? భూమి ఆకాశాలకు ఎవని కీర్తి వైభవము ఆవరించి ఉంటుందో అతడే పురుషుడు. పురుషుడు నవద్వారే పురేదేహి, ఈ పురమునందు వసించువాడు పురుషుడు. శ్రీ మహావిష్ణువు పురుషుడు, పరమ పురుషుడు, అందులో పరమ పురుషుడు. అయితే భూమి ఆకాశాలకి ఎవని కీర్తి వైభవము ఆవరించి ఉంటుందో అట్టివాడు పురుషుడు. ఈ భూమి ఆకాశాలకు కీర్తి, యశస్సు, వైభవము వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వము, ఆ శక్తి శ్రీ మహావిష్ణువు. అందుకే పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. స్వరధని
అను సకల సంపదలు కలవాడు ఎవరు అనేటువంటిది యక్షుని యొక్క ఇంకో ప్రశ్న. స్వరధని. స్వరధని అంటే చాలా విశేషమైనటువంటి తత్వం అది. ప్రియం అప్రియం, సుఖం దుఃఖం, జరిగిన జరగబోయిన కార్యాలు ఎవరికి సమానమో అట్టి మహాత్ముడే స్వరధని. ఇప్పుడు మనకు అన్ని బిరుదులు ఉన్నాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. ఇవి పక్కకు పెడితే మనకు మనం పెట్టుకునే బిరుదులు ఉంటాయి కొన్ని. పేరు ముందు పెట్టుకుంటూ ఉంటాం. కానీ స్వరధని అనేటువంటి మహాత్ముడు స్వరధని అంటే ఎవరు అంటే ప్రియము అప్రియము, సుఖము దుఃఖము, జరిగినా జరగబోయిన కార్యాలు ఎవరికి సమానంలో అనిపిస్తాయో అట్టి మహాత్ముడే స్వరధని. ఈ సమాధానాలన్నీ విన్నటువంటి యక్షుడు పరమానంద భరితుడయ్యాడట. తమ్ములలో ఒకరిని కోరుకోమని చెప్పగా ధర్మరాజు నకులుణ్ణి కోరుకున్నాడట. కోరుకోగానే ధర్మరాజు ధర్మనిష్టకు మెచ్చి మిగతా తమ్ముళ్ళని బతికించి ధర్మరాజు కోరికపై తాను యమధర్మరాజుననేటువంటి విషయాన్ని ప్రకటిస్తాడు ఆ యక్షుడు. అందుకే ఈ యక్ష ప్రశ్నలు అనేటువంటిది భారతంలో చాలా విశేషమైనటువంటి కథాంశం. ఎంత ధర్మపరుడో, ఎంత సత్యపరుడో, సత్యము ధర్మాన్ని ఆచరించి తన తత్వంలో ప్రకటింపజేసుకున్నటువంటి ఆ మహానుభావుడు ధర్మరాజు. అయితే మనందరం కూడా ఈ యక్ష ప్రశ్నలు ఎక్కడున్నాయంటే మహాభారతంలో ఉన్నాయి. మహాభారతం ఎవరు రాశారు? వ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు గంటం ఎత్తకుండా రాసింది ఈ మహాభారతం. గంటం ఎత్తలేదు ఆయన. ఏ విధంగా రాయడం మొదలెట్టారు, సేమ్ పేస్, సేమ్ స్పీడ్, అదే విధంగా ఆయన చెప్తున్నాడు, అదే విధంగా ఈయన రాస్తున్నారు. అయితే ఇది ఎక్కడ రాయబడింది? ఇది ఎక్కడ రాయబడింది మహాభారతం అంటే మన భారతదేశ చివర గ్రామమైన మానా అనేటువంటి గ్రామం, హిమాలయాల్లో మానా అనేటువంటి గ్రామంలో బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళకి తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. వాళ్ళు ఎవరైతే బద్రీనాథ్ వెళ్ళుంటారో డెఫినెట్లీ దే వుడ్ హావ్ సీన్ దిస్ మానా గ్రామం. ఎస్ పద్మజ మాతాజీ చెప్పండి. మాతాజీ బద్రీ వెళ్ళినప్పుడు చూసాం మాతాజీ. మేము మానా చూశారు కదా? చూసాం మాతాజీ. ఎస్, మానా అనేటువంటి గ్రామం హిమాలయాల్లో ఉంది. ఈ గ్రామంలోనే భారతం వేదవ్యాసుడు చెప్తున్నప్పుడు మన గణపతి రచించినటువంటి విశేషం. అయితే భారతాన్ని ముందు జయ అనేటువంటి కావ్యం అనేవారు. జయ అనే పేరు. వినాయకుడు వ్యాసుని పలుకు ప్రకారం రాస్తూ ఉంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతీ నది ఒడ్డులో తీరాన కూర్చుని వీళ్ళిద్దరూ కూడా భారతం ఈయన చెప్పడం, ఆయన రాయడం. సరస్వతీ నది అక్కడ తన పరుగుల ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని పాపం గలగల గలగల జల 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 పారుతూ ఉంటే చాలా సౌండ్ వస్తుంది కదా, ఆ శబ్దం రాకూడదనేటువంటి తత్వంతో ఆ మానా గ్రామం దగ్గర మాత్రం ఎక్కడైతే భారతం రచించబడిందో అక్కడ సరస్వతీదేవి శబ్దం లేకుండా ప్రవహిస్తుందిట. అది దాటిన వెంటనే మళ్ళీ గలగలలు శబ్దాలు. ఎస్ పద్మజ మాతాజీ చెప్పండి. కృష్ణ మాతాజీ అంతర్లీనమని చెప్పారంట మాతాజీ. అప్పుడు శబ్దానికి ఆ మాత అంతర్లీనమయ్యి సైలెంట్ గా ఉంటారు మాతాజీ. బాగా ఫ్లోటింగ్ బాగున్నా కూడా సౌండ్ లేకుండా ఉంటుంది మాతాజీ. తర్వాత అల్కనంద అని చెప్తారు కదా మాతాజీ. ఎస్, అల్కనంద అని చెప్తారు. అయితే ఇప్పుడు ఆ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ వెళ్ళినటువంటి వారు చూడొచ్చు. ఇంకా విశేషం ఏమిటంటే మనందరం తెలుసుకోవాల్సినది, నింపాదిగా అది గమనిస్తే సరస్వతీ నది యొక్క అంతర్వాహినిగా ప్రవహిస్తూ భారతం రచించబడినటువంటి మానా అనే ప్రదేశం, మానా అనేటువంటి గ్రామం, హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ గ్రామంలో వినాయకుడు వేదవ్యాసుడు అంటే, అందుకే మాటి మాటికి అనుకోవాలి మనం, ఈ భారతావనిలో మనం జనించడం ఎంత పుణ్య విశేషం. ఈ భారత భూమిలో వెంకటేశ్వర స్వామి సమస్త దేవతలు ఈ భూమిని పావనం చేసినటువంటి భూమి కాబట్టి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.
మనం అందరం కూడా మనసులో అనుకోవాల్సింది పావనమైనటువంటి రామాయణం, పవిత్రమైనటువంటి భారతం, విశేషంగా వేదప్రోక్తమైనటువంటి సమస్తమైన పురాణాలు ప్రవచించబడినటువంటి ఈ భారతవర్షంలో, ఈ భారతావనిలో మనందరం కూడా జననం పొందటం, అందున మానవ జన్మ కలగడం, అందున విశేషంగా ఈ పురాణాలు వేదాలను అధ్యయనం చేయాలి, అవగాహన చేసుకోవాలనే తత్వం కలగడం భగవత్ కృప తప్ప మరొకటి కాదు అనేటువంటిది చాలా నిర్ద్వంద్వంగా చెప్పుకుంటూ, సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఎంతో కష్ట సమయం. పాపం పరీక్షిత్ మహారాజు యొక్క జననం మనం చెప్పుకున్నాం. పరీక్షిత్తు అనేటువంటి పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే, స్వామి ఉత్తర గర్భంలో ఉండగానే, ఉత్తరాదేవి యొక్క గర్భం, కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థాముడు ప్రయోగించిన బ్రహ్మ శిరోనామక అస్త్రం అభిమన్యుడి గర్భం, భార్య అయినటువంటి ఉత్తర గర్భంలో ఎంతో ఆ గర్భంలోని శిశువుపై ప్రభావం చూపించబోయినప్పుడు ఆ అస్త్రం గర్భంలోని శిశువును వధించబోతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు ఉత్తర శరణు వేడి కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డువేసి తల్లి బిడ్డలను రక్షించాడు. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు సురక్షితంగా ఎదిగి ఉజ్వల తేజస్సుతో జన్మించాడు. ఈ బిడ్డకు విష్ణురాతుడు అనేటువంటిది నామకరణం చేశారు. అసలు పరీక్షిత్తు యొక్క మొదటి పేరు విష్ణురాతుడు. అయితే గర్భంలో ఆయనకు స్వామి కనిపించినాడు కాబట్టి ఆ కనిపించిన దైవం లోకమంతా ఉన్నాడా అని మాటి మాటికి పరీక్షగా చూశాడట ఆ శిశువు. అందుకే అతడి పేరు పరీక్షిత్తు. విష్ణురాతుడు తన అసలు పేరుతో కంటే పరీక్షిత్తు పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే ఎంతో చురుకైన వాడు, చురుకైన చూపులు, చురుకైన శక్తి సామర్థ్యాలున్నవాడు. యుక్త వయస్సులో ఉత్తర కుమారుడి కుమార్తె అయిన ఐరావతిని వివాహం చేసుకున్నాడు. సరే, ఒకానొక నాడు వేటకు వెళ్ళినప్పుడు శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ శాపగ్రస్తుడయ్యాడు. శాపగ్రస్తుడవడం వల్ల 7 రోజుల్లో ఒక పాము కాటుతో మరణిస్తాడు అనేటువంటి శాపాన్ని ఆ శమీక ముని పరీక్షిత్తుకు ఇస్తాడు. సరే, ఆ శమీక ముని యొక్క కుమారుడు. కానీ చివరికి పరీక్షిత్ మహారాజు ఎంతో పశ్చాత్తాపంతో బాధపడి తన కుమారుడు జనమేజయునికి రాజ్యపాలన అప్పగించి ప్రాయోపవేశం చేయాలని అనుకున్నప్పుడు, సద్గతులు ఉంటాయా, ఇక నేను క్షమకు నోచుకోనా, నాకు సద్గతులు ఉండవా, నాకు జ్ఞానబోధ చెయ్యండి, 1 వారమే నాకు ఉన్నటువంటి సమయం, 1 వారంలో నేను పరమార్థాన్ని పొందేటువంటి మార్గాన్ని సూచించండి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడట మునులుని, అక్కడ ఉన్నటువంటి యోగీశ్వర్లని. ఆయన స్థితికి జాలిపడి అందరూ కూడా సుఖ మహర్షి మాత్రమే సమర్థుడు, అరిషట్ వర్గాలను జయించే మార్గం భక్తిని ముక్తిని సుఖ మహర్షి బోధిస్తాడు అనేటువంటి విషయంతో ఆ క్రమంలో పరీక్షిత్ అడిగిన అనేక సందేహాలను సుఖ మహర్షి భాగవత కథారూపంలో ఆయనకు ప్రవచిస్తారు. అయితే సర్పం వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్ ఏం చేశాడంటే, గంగా తీరంలో దుర్భేద్యమైన ఒక ఒంటి స్తంభం మేడ కట్టించుకుని అందులో ఉన్నాడు ఆయన. భాగవత సప్తాహం రోజున అనేకమైనటువంటి విశేషాలు జరిగినాయి. ఆ సప్తాహం రోజున జరిగినటువంటి విశేషానికి ముందు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటి ఒక ఉపదేశం విందాం మనం, అంతిమ ఉపదేశం. అత్రానువర్ణ్యతే భీక్ష్ణం విశ్వాత్మా భగవాన్ హరిః యస్య ప్రసాదజో బ్రహ్మా రుద్ర క్రోధ సముద్భవః. పరీక్షిత్ మహారాజా, విశ్వాత్ముడైన శ్రీహరిని గూర్చియే ఈ భాగవతంలో సర్వత్రా వర్ణించబడింది.
బ్రహ్మదేవుడు పరమశివుడు కూడా శ్రీహరి కంటే వేరు కాదు. ఆ ప్రభు యొక్క అనుగ్రహ లీల ద్వారా బ్రహ్మదేవుడు, క్రోధలీల ద్వారా పరమశివుడు ఉద్భవించారు. అంటే స్వామి శ్రీహరి యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు, స్వామి యొక్క క్రోధం వల్ల పరమశివుడు, వీళ్ళిద్దరూ కూడా ఉద్భవించారు. త్వంతు రాజన్ మరిష్యేతి పశుబుద్ధి మిమాం జహి నజాత ప్రాగభూతోద్య దేహవత్యం న సంక్ష్యసి. నేను మరణిస్తాను అనేటువంటి అజ్ఞాన బుద్ధిని విడిచిపెట్టు మహారాజా. ఈ దేహం ఇంతకు ముందు ఉన్నది కాదు, కొత్తగా వచ్చినది కాదు. అంటే నశించేటువంటి శరీరం అది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. కానీ ఆత్మస్వరూపుడైన నీవు ఇదివరకు లేనని, కొత్తగా జన్మించినని, మరల నశిస్తున్నానని భావింపవలదు. దేహము నశ్వరము, ఆత్మ శాశ్వతము. అయ్యో నేను చనిపోతున్నానే, మరణిస్తున్నానే, న్యాచురల్ కదా. ఒక 1 వీకే ఉంది టైము, 7వ రోజున మరణిస్తారు అని తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది? మానసిక క్షోభ, మానసిక ఆందోళన. అది అజ్ఞానము అనేటువంటి విషయాన్ని సుఖ మహర్షి యోగేశ్వరేశ్వరుడు కాబట్టి ఆయన పరీక్షిత్ మహారాజు గారికి చెప్తున్నారు. న భవిష్యతి భూత్వాత్వం పుత్ర పౌత్రాది రూపవాన్ బీజాం కురవతే హాదే వ్యతిరిక్తో యథానలః. విత్తనం నుండి మొలక, దాని నుండి విత్తనం ఉత్పన్నమైనట్టు ఒక దేహం నుండి మరొక దేహం. ఎంత అద్భుతమైన వర్ణన చూడండి. ఒక విత్తనం నుండి ఒక మొలక వస్తుంది, మళ్ళీ ఆ మొలక నుంచి మళ్ళీ విత్తనం వస్తుంది. ఒక దేహం నుండి మరొక దేహం, దాని నుండి మరొక శరీరం ఉత్పన్నములవుతూ ఉంటాయి. కాబట్టి ఆత్మస్వరూపుడమైన నీవు ఎవ్వరి నుండి ఉత్పన్నం కాలేదు. మున్ముందు పుత్ర పౌత్రాది రూపాలలో ఉత్పన్నం కాబోవు. అగ్ని కర్ర నుండి సర్వదా వేరైనదే, కర్ర యొక్క ఉత్పత్తి వినాశనాలకు అది అతీతమైనది. అట్లే నీవు కూడా ఈ శరీరాదుల కంటే సర్వదా వేరైన వాడవు. అందుకే ఈ శరీరంతో అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. బాడీలీ అటాచ్మెంట్స్ మనకి చాలా చాలా తప్పు. ఎందుకంటే ఈ శరీరం అనేది నశ్వరము, శాశ్వతమేది ఆత్మ. ఈరోజు ఈ రూపంలో ఉంది, రేపు ఇంకో రూపంలో ఉంటుంది, ఎల్లుండి ఇంకో రూపంలో పెడుతుంది. స్వప్నే యథా శిరశ్చేదం పంచద్వాద్యాత్మన స్వయం యస్మాత్ పశ్యతి దేహస్య తత ఆత్మా హ్యజోమరః. విశేషంగా స్వామి యొక్క తత్వాన్ని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు సుఖ మహర్షి. జీవుడు స్వప్నంలో తన శిరస్సు ఖండించబడినట్టు తాను మరణించటాన్ని చూస్తాడట. చనిపోయినది దేహమే కాని ఆత్మ కాదు. మామూలుగా జీవితంలో కూడా జరిగేది ఏమిటి? చనిపోయేది ఎవరు? శరీరం, ఆత్మ కాదు. చనిపోయినది దేహమే కాని ఆత్మ కాదు. యస్మాత్ పశ్యతి దేహస్య తత ఆత్మా హ్యజో అమరః. అమరమైనది ఆత్మ, శాశ్వతమైనది ఆత్మ. ఎటర్నల్ అంటాను చూడండి, ఆ ఎటర్నల్ కాన్సెప్ట్ ఇక్కడ ఎప్పుడు ఉంటుంది. అది నిత్య తేజోమయంగా ఉంటుంది ఆత్మ. అనగా శరీరం కంటే ఆత్మ వేరైనది. అంతేకాదు శరీరం యొక్క బాల్య కౌమారాది అవస్థలు ఆత్మకు లేవు. చైల్డ్హుడ్, యూత్, యంగ్ ఏజ్, అడాలసెన్స్ ఇవన్నీ కూడా ఆత్మకి లేవు, కేవలం ఈ బాడీకి మాత్రమే. ఆత్మ ఘటే భిన్నే యథాకాశ ఆకాశ స్యాద్యథా పురా ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సంపద్యతే పునః. జనన మరణ రహితమైనది పరమాత్మ స్వరూపము ఆత్మ. ఎవరైనా కూడా ఎక్కువ భాగవతం పురాణాలు అన్ని కూడా వింటూ ఉంటున్నారు కదా, ఆత్మ అంటే ఏమిటి అని అన్నారు అనుకోండి, ఒక ప్రశ్న, వాట్ ఈజ్ ఎ సోల్? జనన మరణ రహితమైనది. జననం లేదు, మరణం లేదు. పుడితేనే కదా మరణించడం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము.
నానాటి బ్రతుకు నాటకము కానక కన్నదే కైవల్యము. పుట్టుటం నిజం, పోవడం నిజం. పుడితే చనిపోతాం, పుట్టకే లేనిది మరణించడం లేదు. సో సోల్ హ్యాస్ నో బర్త్, నో డెత్, ఇట్ ఈస్ ఎటర్నల్. పరమాత్మ స్వరూపం. సో ద టూ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ సోల్ ఏమిటంటే జనన మరణ రహితమైనది పరమాత్మ స్వరూపం. ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సంపద్యతే పునః. పుట్టినదే మరణిస్తుంది, ఇది పుట్టదు, మరణించదు. ఘటే భిన్నే యథాకాశ. ఒక కుండ పగిలిపోయినప్పుడు ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయిందని అనుకుంటారట. అంటే మట్టి మట్టిలో కలిసిపోయింది, అంతే కదా. కుండని మట్టితోనే చేస్తాం. పగిలింది, నేల మీద పడింది, మట్టిలో కలిసిపోయింది. కానీ వాస్తవానికి అది కలిసియే ఉంటుంది. ఈ మహాకాశం ఎప్పటి వల్లే అంతటా వ్యాప్తమై ఉంటుంది. దేహం మృతి చెందినప్పుడు జీవుడు బ్రహ్మంలో చేరిపోయినట్లు ప్రతీతమవుతుంది. కానీ దేహం పతనం చెందడం పూర్వం కూడా అతడు బ్రహ్మంగానే ఉన్నాం మనం. ఒక విశేషమైన తత్వం చెప్పబడుతోంది ఇక్కడ సుఖ మహర్షిచే పరీక్షిత్ మహారాజుకు. ఇప్పటిదాకా భాగవతం కథాగమనంలో విష్ణు తత్వం, విష్ణు యొక్క అవతార విశేషాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అనేక వర్ణాశ్రమ ధర్మాలు, మన కర్మ సిద్ధాంతము, కపిలుని యొక్క సాంఖ్య సిద్ధాంతము, వీటన్నిటినీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఎప్పుడైతే మరణానికి సమీపంలో ఉన్నాడో పరీక్షిత్ మహారాజు, ఆయన యొక్క మనోవేదన, మానసిక స్థితిని అర్థం చేసుకుని సుఖ మహర్షి తను చెప్పేటువంటి ఆ యొక్క ప్రవచనం, ఆ భాష్యం ఏదైతే ఉందో చక్కగా స్పష్టత వచ్చేటట్టు, నిబ్బరత వచ్చేటట్టు చెప్తున్నాడు ఆయన. నీవు ఇంతకు ముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, రేపు ఉంటావు. భగవద్గీతలో స్వామి చెప్పింది అదే. నశించేది శరీరమే కాని ఆత్మ కాదు, ఈ రూపమే గాని ఆత్మ కాదు. మనస్సే జీవుని యొక్క శరీరాలను, విషయాలను, కర్మలను కల్పన చేస్తూ ఉంటుందట. కాబట్టి తన్మనః సృజతే మాయా తతో జీవస్య సంస్కృతి. మనస్సే జీవుని యొక్క శరీరాలు, విషయాలు, కర్మలను కల్పన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మనస్సే మాయను సృష్టిస్తుంది. మనమే ఊహించుకుంటూ ఉంటాం, అభూత కల్పనలు కొన్ని ఊహించుకుంటాం. వాళ్ళు ఇలా అనుకుని మన అన్నారేమో, కల్పన. మనకి మనం ఈ కర్మకు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారేమో, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ ఇమాజినేషన్, ఆ థాట్స్ వల్ల ఏమవుతుందంటే మాయకు గురై వాస్తవంగా ఈ మాయోపాధిని కలిగినటువంటి జీవుడు సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడంటే ఆ జైంట్ వీల్లో కూర్చుని తిరుగుతూనే ఉంటాడు. స్నేహాధిష్టానవత్యగ్ని సంయోగో యావదీయతే తతో దీపస్య దీపత్వమేవం దేహకృతో భవః. సంయోగము అంటే ఏమిటి అంటే ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండటం, ఒకటి లేకుండా ఇంకోటి లేకుండా ఉండటం. తైలం ఉందనుకోండి, నూనె, నూనె పాత్ర, ప్రమిద, ఒత్తి, నిప్పు, అగ్ని, వీటన్నిటికి కూడా ఆ కోఆర్డినేషన్ ఉన్నంత కాలం, ఆ సంయోగం ఉన్నంత కాలం, అంటే నూనె ఉన్నటువంటి పాత్ర, ప్రమిద, ఒత్తి, అగ్ని, వీటన్నిటికీ ఆ సంయోగం ఉన్నప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది. ఉత్తగా గాల్లో దీపం పెట్టకండి అని అంటారు. సో గాల్లో దీపం పెట్టలేం మనం. దీపం అనేది ఎప్పుడు వెలుగుతుంది అంటే ఈ యొక్క 4-5 అంశాలన్నీ కూడా సంయోగిస్తేనే అప్పుడు ఆ దీపం అనేది దీపం జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది మనకి. అలాగే ఇక్కడ తైలం ఏమిటి, ప్రమిద ఏమిటి, వత్తి ఏమిటి, అగ్ని ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉత్తగా దీపము, ప్రమిద, ఒత్తి, అగ్ని ఇవి చెప్పుకోవట్లేదు. ఆ ఉపమానంతో మన జీవితంలో తైలం అంటే ఏమిటి, ప్రమిద అంటే ఏమిటి, వత్తి అంటే ఏమిటి, అగ్ని అంటే ఏమిటి,
అంటే స్నేహాదిష్టానవర్త్యగ్ని సంయోగో యావదీయతే తతో దీపస్య దీపత్వమేవం దేహకృతో భవః. తైలము పాత్ర వత్తి అగ్ని అను వాటి సంయోగం చేత దీపం వెలుగుతుంది అని చెప్పుకుంటున్నప్పుడు మన కర్మలు అనేది తైలం, అక్కడ నూనె. వాటికి అధిష్టానమైన మనస్సు అనేది ప్రమిద. తతో దీపస్య దీపత్వమేవం దేహ కృతో భవః రజసత్వ తమో వృత్వా జాయతేధ వినశ్యతి. మన కర్మలు అనేది తైలము అంటే నూనె, వాటి అధిష్టానమైన మనస్సు అనేది ప్రమిద, దేహం అనేటువంటిది వత్తి, దేహాత్మాభిమానం అనేటువంటిది అగ్ని. అంటే ప్రమిద మన మనస్సులో తైలము, కర్మలను వేస్తున్నాం, మనం కర్మలు చేస్తున్నాం, అవే ఉంటున్నాయి. ఈ దేహం అనేటువంటి ఒత్తి ఉంది, ఈ శరీరం, దేహ ఆత్మాభిమానం. దేహం అంటే విపరీతమైన అభిమానం మనకు, అదే అగ్ని కింద ఉంటుంది. వీటి వల్ల ఏమవుతోందంటే మనం ఈ సంసారం అనేటువంటి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటున్నాం. సత్వ రజస్తమో వృత్తులు ఈ సంసారానికి ఉపధులు, అవి బేస్. ఈ సత్వ రజస్తమో గుణాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అవి వాటి వలన ఈ దేహం యొక్క ఉత్పత్తి స్థితి నాశనాలు జరుగుతూ, కానీ దీపం ఆరిపోయినంత మాత్రానే తత్వరూప తేజస్సు నాశనం కానట్లు ఈ దేహం నశించినా కూడా స్వయం ప్రకాశకమైనటువంటి ఆత్మ నశించదు. న తత్రాత్మా స్వయం జ్యోతిర్యో వ్యక్త వ్యక్తయో పరః. ఈ దీపం ఆరిపోయిందండి. ఆ దీపం ఏమిటి? మన యొక్క దేహాత్మాభిమానం అనేటువంటి అగ్ని, అది ఆగిపోయింది. అప్పుడు ఏది నాశనమైనట్టు? దేహం నాశనమైంది, ఆత్మ కాదు అక్కడ నాశనమైంది. ఎందుకంటే మన కర్మలు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడాను ఈ దేహంతో మనం చేసినటువంటివి. ఈ దేహం నశించింది, తత్వరూప తేజస్సు ఉన్నటువంటి ఆ ఆత్మ నశించదు. ఆత్మ ఏ విధంగా ఉంటుంది? కార్యకారణాలకు వ్యక్తావ్యక్తాలకు అతీతమైనది. ఇట్ ఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్. మనలో స్వామి ఉన్నాడు కాబట్టి మొత్తం మనం చేసే పాప పంకిలం అంతా కూడా స్వామికి అంటుకుంటుంది. స్వామే చేయిస్తున్నాడు ఇదంతా, స్వామే ఆలోచింపజేస్తున్నాడు, స్వామే మాట్లాడిస్తున్నాడు అని అనుకుంటే అంతకంటే ఘోరం ఇంకోట్లేదు. ఎందుకంటే మనకు బుద్ధి జ్ఞానం వీటన్నిటిని ఇచ్చాడు స్వామి. వాటిని ఉపయోగించుకుని మన జీవితాలను శుభప్రదం చేసుకోవాల్సిన మార్గాన్ని ఆయన చూపించాడు. He has shown us the way. బట్ ఆ పాత్ ట్రెడ్ అవ్వాలా లేదా అనేది, ఆ మార్గంలో వెళ్ళాలా లేదా అనేది మనకున్నటువంటి బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. మనం వెళ్ళట్లేదు. సో మిస్టేక్ ఎవరిది? మనదే. తప్పు ఎవరిది? మనదే. పాపం ఎవరిది? మనదే. అనుభవించాల్సింది ఎవరు? మనమే. తెలిసి తెలిసి అనుభవిస్తాం, అది గొప్పతనం. ఎంత ఆశ్చర్యం అంటే వి నో ఎవ్రీథింగ్ వెరీ వెల్. దుర్భాషలు ఆడరాదు, ఆడతాం. బట్ మనం మళ్ళీ డిఫెండ్ చేసుకుంటాం దాన్ని ఎట్లా కొట్లా, మన సైడ్కి, మన వైపుకు తిప్పుకుంటాం. అంటే సెల్ఫ్ చీటింగ్. ఇంకా మనని మనం మోసగించుకోవడం. ఆత్మావలోకనం అనేటువంటి పదం అందరూ కూడా వినే ఉంటారు. ఆత్మ అవలోకనం, సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం, పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మను ఆత్మ ఆలోచించుకుంటోంది. ఈ జీవి ఏం చేశాడు? టోటల్గా మొత్తం అంతా ఏమి చేశాము? భగవత్ సాయుధ్యం పొందేటువంటి మార్గాన్ని అవలంబించామా లేదా? భగవంతుడు చెప్పిన బాటన పయనించామా లేదా? నిత్యము, నిశ్చలము, అనంతము పరబ్రహ్మ స్వరూపము ఆత్మ. నిత్యము, నిశ్చలము. ఏవమాత్మానమాత్మాస్థమాత్మానైవమాశ్రుత విభో బుద్ధ్యానుమాన గర్భిణ్యా వాసుదేవానుచింత్య న తత్రాత్మా స్వయం జ్యోతిర్యో వ్యక్త వ్యక్తయో పరః. నిత్యము, నిశ్చలము, అనంతము.
నిత్యము నిశ్చలము అనంతము, నిత్యము నిశ్చలము అనంతము. పవిత్రమైన విచక్షణ సహితమైన బుద్ధితో నిరంతరం పరమాత్మని చింతిస్తూ ఉంటే పరమాత్మను మనం మదిలో సాక్షాత్కరింప చేసుకోగలము. చోదితావిప్రవాక్యేన నత్వాం దక్ష్యతి తక్షకః. తక్షకుడు నాగజాతి రాజు. ఆయన పరీక్షిత్ మహారాజును మరణం అతని చేతుల్లో ఉందని ఆ ముని బాలుని యొక్క శాపం. దానికి చాలా విశేషంగా చెప్తున్నాడు సుఖ మహర్షి. ఆయన చెప్తోంది ఏమిటంటే భక్తి ముక్తి రెండు మార్గాలు చెప్తున్నాడు ఆయన. భక్తి మార్గం వల్ల ముక్తిని ఎలా సాధించవచ్చు? నీలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నువ్వు పరమాత్మ పరమేశ్వర స్వరూపం కింద భావించుకో. నాశనమయ్యేది కేవలం నీ శరీరం తప్ప పరీక్షిత్తు, నీ ఆత్మ కాదు. ఆత్మ శాశ్వతము, నిత్యము నిశ్చలము అవ్యక్తము. అటువంటి తత్వాన్ని చెప్తూ భాగవత సప్తాహం రోజున మానవ రూపం దాల్చిన పాములు పరీక్షిత్ మహారాజుకు పాపం విశేషంగా పండ్లు తెచ్చిస్తాయిట. ఒక పండులో ఈ తక్షకుడు దాగి ఉంటాడు. పరీక్షిత్ మహారాజు ఆరగించే సమయంలో కాటు వేస్తే పరీక్షిత్ మహారాజు మరణిస్తారు. కానీ ఆ విషయాన్నే సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నాడు. జరగబోయేది స్వామికి తెలుసు. సుఖ మహర్షికి అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం ఏవం సమీక్షణాత్మానం ఆత్మన్యాధాయ నిష్కళే. నీవు మృత్యువుకు మృత్యువైన పరమేశ్వరుడువు కాబట్టి బ్రాహ్మణుని శాప కారణంగా తక్షకుడు నిన్ను భస్మం చేయలేడు. తక్షకుడే కాదు, స్వయంగా మృత్యుదేవత వచ్చి కూడా నీ దగ్గరికి చేరదు. ఎందుకంటే నీ తత్వం నీవు ఆ నిబ్బరత తెచ్చుకో. సర్వాధిష్టానమైన పరబ్రహ్మను నేనే, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మ పరంధామ, అహం బ్రహ్మ పరంధామ అంటే సర్వాధిష్టానమైన పరబ్రహ్మను నేనే. మనమంతా కూడా పరబ్రహ్మ స్వరూపం మనం. అందుకే ఒకరినొకరు దూషించుకోకూడదు, ఒకరినొకరు కించపరుచుకోకూడదు, ఒకరిని మనం ఇంకోళ్ళని హేళన చేయకూడదు. చేస్తామా దండమర్హతి పనిష్మెంట్ ఉంది. అక్కడ రెస్పెక్టివ్ గెస్ట్ హౌసెస్ అన్ని కూడా బుక్ అయి ఉన్నాయి. మనకి ఏమి సమస్య లేదు. క్లారిటీ, ఫుల్ క్లారిటీ. ఆయన చెప్పాడు. ఇంకా మునులు చేత వ్యాస మహాముని ఇతర మహర్షుల చేత రచింపజేశాడు. మనకి బాగా వంట పట్టేటట్టు, జ్ఞానం చక్కగా ఉండేటట్టు చక్కటి జ్ఞాన సంపద ఆ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్నిటినీ కూడా అమర్చాడు ఆయన. దోషం ఎవరిదయ్యా? మనది. తెలుసుకున్నామా పుణ్యాత్ములం, తెలుసుకోలేమా ఇబ్బంది పడతాం. పాపాత్ములు అనేటువంటి మాట అనను, ఎందుకంటే అది మనకు మనం అనుకోవాల్సిన మాట. ఎందుకంటే ఇతరులను దూషించకూడదు కాబట్టి మనం అదే విధంగా ఉంటాం. తెలుసుకోగలిగితే అంతకంటే పుణ్య విశేషం ఇంకోటి లేదు. సర్వాధిష్టానమైన పరబ్రహ్మను నేనే అని తలుస్తూ అఖండ స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని తలుచుకుంటూ నీ అంతరాత్మను నిలుపుకో. సమయం వచ్చింది, ఆసన్నమైంది. విషపూరితమైనటువంటి తన కోరలతో తక్షకుడు నీ పాదాలపై కాటు వేయడం నీవు గమనిస్తావు. దశంతం తక్షకం పాదే లేలిహానం విషాననై. పాదాల మీద కాటు వేస్తాడు. ఆ వేసేది నీవు గ్రహిస్తావు, నీకు తెలుస్తుంది. ఆత్మస్వరూపం నందున్న నీవు నీ శరీరమునే కాదు ఈ విశ్వాన్ని కూడా నీకంటే వేరుగా చూడవు. కాబట్టి పరీక్షిత్ మహారాజా,
ఆ భగవంతుని యొక్క లీలలు గూర్చి నీవు అడిగిన అన్ని విషయాలు నీకు వివరిస్తాను. ఇంకా నీవేం వినదలుచుకున్నావో చెప్పు, జరగబోయేది ఇది, కథ అంతా ఇది అని చెప్తున్నాడు. ఎంతో విశేషం ఏమిటంటే భగవంతుడు గొప్పతనం ఏమిటి, అసలు వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, భగవంతునికి మనకి తేడా ఏమిటి. ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ ద సెషన్స్, భగవద్గీత సెషన్స్ లో ఒక 2 స్లైడ్స్ రూపంలో చూపించడం జరిగింది. బట్ టూకీగా చెప్పుకుంటే భగవంతునికి మనకి తేడా ఏమిటి అంటే, సర్వ చరాచర జగత్తుకు తన ఆత్మస్వరూపంగా ఆయన ఉన్నాడు. మనం అందరిలో ఉన్నాం. మనం అంటే ఏంటి అసలు? హూ యామ్ ఐ? ఫస్ట్ పాయింట్ అది. ఏతన్నిశమ్య మునినా విహితం పరీక్షిత్ వ్యాసాత్మజేన నిఖిలాత్మ దృశాసమేన తత్పాదమూలముపసృత్య నతేన మూర్ధ్న బద్ధాంజలిస్తమిదమాహ స విష్ణురాతః. సూత మహాముని సౌనకాది మునులతో అంటున్నాడట, సుఖ మహర్షి చాలా గొప్ప యోగీశ్వరుడు. సుఖ మహర్షి అంటే ఎవరు? వ్యాస మహాముని యొక్క పుత్రుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుని యొక్క కుమారుడు సుఖ మహర్షి. ఆయన యోగి అని ఎందుకన్నామంటే, భగవంతుడు ఎవరు అంటే పరమయోగి భగవంతుడు. సమస్త చరాచర జగత్తును తన ఆత్మస్వరూపంగా భావించేటువంటి వాడు, సకల ప్రాణుల యందు సమదృష్టి ఉన్నవాడు భగవంతుడు. మనకందరి యందు సమదృష్టి ఉందా? అసలు యోగత్వం అంటే, యోగితత్వం అంటే, సమత్వం అంటే ఏమిటంటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. గొప్ప రాజుగారండి, ఆయన వెళ్ళేది అదే మట్టిలోకి. పేదవాడండి, అతడు వెళ్ళినా అదే మట్టిలోకి. రాజుగారు నిద్రపోతే నిద్ర వేరుగా, చండాలుడు లేదా పేదవాడు నిద్రపోతే, ఒక దరిద్రుడు నిద్రపోతే ఆ నిద్ర వేరుగా మనం భావించలేము. గొప్పవాడైనా పేదవాడైనా నిద్ర సమానం, పోయేది అదే ప్లేస్ లోకి వెళ్తాం మనందరం కూడా. మరణించాక వచ్చేటువంటి స్థితి కూడా అదే. ఈ మధ్యలోనే ఉంది ఈ డ్రామా అంతా కూడా, ఈ నాటకం లేదా ఈ యొక్క ఎపిసోడ్, సీరియల్. అయితే సకల ప్రాణుల యందు సమదృష్టి కలిగి అట్టి మహాత్ముని యొక్క ఉపదేశాన్ని సావధానంగా ఆలకించినటువంటి ఆ యోగేశ్వరుడు భగవత్ స్వరూపమే సుఖ మహర్షి. అతని యొక్క ఆ ఉపదేశాన్నంతా విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు పాపం లేచి నుంచుని ఆయన పాదాలకు నమస్కరించి అంటాడట, సిద్ధోస్మ్యనుగృహీతోస్మి భవతా కరుణాత్మనా, శ్రావితో యచ్చ మే సాక్షా అనాధి నిధనో హరిః. శ్రీహరి ఆద్యంతములు లేనివాడు, పరమ పురుష నిరుపమాన శరణు శరణువే. ఆయన పరమ పురుషుడు, పురుషులలో ఉత్తముడు, ఆయనే పురుషుడు. ఆద్యంతములు లేనివాడు అంటే ఆది లేదు అంతం లేదు, ఆది ఉంటే అంతం, జననం ఉంటే మరణం. నిత్య సత్య స్వరూపుడు. బ్రహ్మ రుద్రులు కూడా ఈయన నుంచి ఉద్భవించిన వారు కాబట్టి నిత్య సత్య స్వరూపుడు స్వామి, ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన, ఎటర్నల్. సుఖ మహర్షి మీరు దయాస్వరూపులు, కరుణాత్మన. నాపై గల అనుగ్రహంతో మీరు అద్భుతములైన శ్రీహరి లీలాగాథలు నాకు వినిపించారు, నేను ధన్యుడనయ్యాను. లోకంలో శ్రావితో యచ్చమే సాక్ష అనాది నిధనో హరి. అందుకే విష్ణు కథను
స్మరించడం, ధరించడం, శ్రవణం చేయడం, గానం చేయడం, కీర్తన చేయడం అన్నీ కూడా చాలా విశేషమైన ప్రక్రియ. ఎంతో అదృష్టం ఉంటే తప్ప చేయలేం. అందుకే అన్నమయ్య అన్నారు, వినరో భాగ్యము విష్ణు కథ. వినడమే ఒక భాగ్యం తల్లులారా. లోకంలోని ప్రాణుల స్వార్థం పరమార్థం ఎరుగని అజ్ఞానులు నానా విధాలైన దుఃఖాలనేటువంటి దావానల జ్వాలలతో మనమంతా కూడా దగ్ధమైపోతున్నంట. ఎన్ని కోరికలు, ఎన్ని బాధలు, ఎన్ని చింతలు, ఎన్ని ఆలోచనలు, మనోభ్రమలు. వాత్సల్య సౌశీల్యాది గుణాలకు నిధులైన నీ వంటి వారా దుఃఖితులపై అనుగ్రహాన్ని చూపడం ఆశ్చర్యకరం కాదు. ఇది మహాత్ములకు సహజ లక్షణమని నేను భావిస్తున్నాను. నీవు సహజ కరుణా సముద్రుడివి కాబట్టి నీవు నా యందు దయ కలిగి ఈ భాగవత కథాంశాన్నంతా కూడా నాకు చెప్పాలని ప్రయత్నిస్తున్నావు. భాగవత పురాణం ఇత్యాది పురాణ గాథలన్నీ ఏమిటంటే శ్రీహరి లీలా వైభవాలతో నిండి ఉన్నాయి. ఈ దివ్య లీలలను గానం చేసి ఆత్మారాముల యస్యాం ఖలుత్తమ శ్లోకో భగవాన్ అనువర్త్యతే భగవన్స్తక్షకాదిభ్యో మృత్యుభ్యో న విభేమ్యహం ప్రవిష్టో బ్రహ్మ నిర్వాణం అభయం దర్శితం త్వయా. నాకు అభయప్రదమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించావు. ఇప్పుడు నేను పరమశాంతి స్వరూపమైన పరబ్రహ్మంలో ఉన్నా. నేను కనుక నాకు తక్షకాదుల వలన గాని ఎటువంటి మృత్యు భయాలు లేవు. నాకు ఏది జరిగితే అది జరగని. మహానుభావ, నా సందేహాలన్నీ కూడా తీరిపోయిన. అజ్ఞానం చ నిరస్తమ్మే జ్ఞాన విజ్ఞాన నిష్ఠయ భవతాదర్శితం క్షేమం పరం భగవత పదం. నా సందేహాలన్నీ కూడా తీరినాయి. ఇంకా నేనేమీ కూడా అడగను, మౌనం వహిస్తాను. పరబ్రహ్మమునందే నా యొక్క మనస్సును ప్రాణాన్ని నిలిపి ఉంచుతాను. చిత్తాన్ని నిలిపి ప్రాణాలు వదిలేస్తా. నాకు అనుజ్ఞ నీయి. నీ ఉపదేశించిన ఈ జ్ఞాన విజ్ఞానముల ప్రభావంతో నా అజ్ఞానం పూర్తిగా నిర్మూలమైపోయింది. నీవు భగవంతుని యొక్క పరమ శుభప్రదమైన స్వరూపాన్ని నాలో సాక్షాత్కరింపజేశావు అని చెప్తాడట. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో ఆ సుఖ మహర్షి ఆ మహారాజును వీడ్కొని మహాత్ములైన తన తోడి భిక్షువులతో కూడి అక్కడ నుండి వెళ్ళిపోయాడట. రాజర్షి అయిన పరీక్షిత్తు ఆ భాగవత సప్తాహం సుఖ మహర్షి పరిపూర్ణం చేశాడు కాబట్టి ఆ ఏదైతే గృహం ఉందో ఆ ఒంటి స్తంభం మేడలో కూర్చుని ఉన్నాడు. పాపం అంతరాత్మను పరమాత్మ చింతన ఎందే నిలిపి సమాధి స్థితుడయ్యాడు. అతని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా నిశ్చలంగా ఉండిపోయినాయట. అంటే యోగ స్థితికి, యోగ రూఢత అంటాం చూడండి, ఆ స్థితికి వెళ్ళిపోయాడు. సమాధాయ పరం దధ్యావ స్పందా సూర్యధాతరు. పరమాత్మ ఎందే చింతన పెట్టాడు. ఎప్పుడైతే ఆ యొక్క నిరాకార స్వరూపంలో మనం గనక మన ధారణా ధ్యానాన్ని ప్రకటితం చేయగలుగుతామో అదే సమాధి స్థితి, యోగ రూఢత అంటాం మనం. అష్టాంగ యోగంలో ధారణా ధ్యానము యోగ రూఢత స్థితి. ఒక వృక్షం వలె నిశ్చలంగా ఉండిపోయాడు అతను. అంతటా మహారాజు గంగా తీరంలో తూర్పు వైపు కోణలు గల ఓ దర్భాసనంపై ఆ పాపం ఆ తత్వంలో కూర్చుని పాపం మహాయోగ స్థితిలో, సమాధి స్థితి. బ్రహ్మభూతో మహాయోగి నిస్సంగశ్చిన్న సంశయ. సౌనకాది మహర్షులంతా చాలా ఆసక్తితో వింటున్నారట సూత మహాముని చెప్తుంటే. ఇప్పుడు ఏమవుతుంది, ఎలా జరుగుతుంది? శమీకముని కుమారుడైన శృంగి కోపంతో పరీక్షిత్తుని శపించాడు కాబట్టి సర్పరాజైన తక్షకుడు ఆ కారణంగా పరీక్షిత్ మహారాజును ఆ సమయానికి కాటు వేయడానికి బయలుదేరాడు.
కాటు వేయడానికి బయలుదేరాడు. తం తర్పయిత్వా ద్రవిణైర్నివర్త్య విషహారిణాం. అయితే ఆ తక్షకుడికి దారిలో కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు. కశ్యపుడు ఎవరు? సర్ప విష చికిత్సలో నిపుణుడు. అదే సమయానికి పరీక్షిత్తు దగ్గరికి ఆ సర్ప విష చికిత్సలో నిపుణుడు వస్తున్నాడు. ప్రాప్తంలో ఏదైతే కర్మ విశేషంతో సంధాత సంధిమాన్ స్థిర అని మనం అనుకుంటామో, శ్రీహరి యొక్క సంకల్పం పరమ సత్య సంకల్పం. స్వామి సంకల్పాన్ని జయించి మనం ఏ పని చేయలేం. సంకల్పం అత్యుత్తమమైన సంకల్పం స్వామిది. తమ్మిని బిమ్మిని చేసినా బిమ్మిని తమ్మిని చేసినా తెలుగులో చెప్తాం మనం. ఎట్లాగైనా సాధించాలిరా మనం తమ్మిని చేయలేం, బమ్మిని చేయలేం. ఫ్యాక్ట్ ఏమిటంటే మన చేతుల్లో ఏది లేదు. ఉత్తగా ఊరికే మనం ఆపాదించుకుని గొప్పతనం ఆలోచించుకుంటాం. ఇది 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 అని. తమ్మి లేదు, బమ్మి లేదు, ఏ బమ్మి లేదు, ఏ తమ్మి లేదు, ఏమీ చేయలేం. ఎందుకంటే సత్య సంకల్పం, స్వామి సంకల్పం, విశేష సంకల్పం, శ్రీహరి సంకల్పమే జరుగుతుంది. అతడు తక్షకుడు ఎంత తెలివిగలవాడంటే ఆ బ్రాహ్మణుడికి చక్కగా ధనం ఇచ్చి, నువ్వు వెళ్ళవయ్యే, ఇక్కడ ఏం పని లేదు నీకని పంపించేస్తాడట. ఎందుకంటే అతను వస్తున్నాడు కదా పరీక్షిత్తును సమీపించడానికి. బ్రహ్మభూతస్య రాజర్షేర్ దేహో హి గరళాగ్నినా బభూవ భస్మసాత్ సద్య పశ్యతాం సర్వదేహినాం. కామరూపుడైన ఆ సర్పరాజు బ్రాహ్మణ రూపం దాల్చి ఆ పళ్ళన్ని తీసుకొస్తున్నటువంటి వాటిల్లో వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఒక పండులోనే ఉండి ఆయన్ను కాటు వేసేసాడు. తక్షకుడు కాటు వేయక ముందే పరబ్రహ్మలో ఐక్యమైపోయాడు పరీక్షిత్తు. ఇప్పుడు అందరూ చూస్తూ ఉండగా తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలలకు చూడండి ఎంత భయంకరంగా విషాగ్ని జ్వాలలు వచ్చినాయి. హాహాకారో మహానాసీత్ భువిఖే దిక్షు సర్వతః విస్మితాహ్యభవన్ సర్వే దేవాసురనరాదయః. భయంకర విషజ్వాలలటవి, మామూలు కూడా కావు. ఆ విషజ్వాలలకు నాశనమైపోయింది ఏమిటక్కడ? పరీక్షిత్ మహారాజు యొక్క దేహం భస్మీపటలమైపోయిందంతే. ఎప్పుడో ఆయన ఆత్మ పరబ్రహ్మంలో ఏకమైపోయింది. ఆ యోగరోడత స్థితిని చేరుకున్నాడు ఆయన. దేవదుందుభయోనే దుర్గంధ వ్యాప్స రసో జగుహు. భూమి ఆకాశములందు సకల దిక్కులందు హాహాకారాలు చెలరేగాయట. దేవతలు, అసురులు, మానవులు మొదలగు వారందరూ పరీక్షిత్తు పరమపదించడాన్ని చూసి విస్మితులైపోయారు, ఆశ్చర్యపోయారు. సమస్త దేవదుందువులు మోగిన. ఎందుకంటే స్వామి మోక్షాన్ని సాధించాడు పరీక్షిత్తు. తక్షకుడు కాటు వేసిన కారణంతో తన తండ్రి మరణించాడని జనమేజయస్వపితరం శ్రుత్వా తక్షక భక్షితం యథాజువాహవ సంక్రుద్ధో నాగాన్ సత్రే సహద్విజై. పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు ఎవరయ్యా అంటే జనమేజయుడు. అతడు తెలుసుకున్నాడు తండ్రి మరణించాడని. తండ్రి మరణిస్తే న్యాచురల్ గా చాలా బాధపడతారు. కృతుడయ్యాడు ఆయన, కోపోద్రిక్తుడయ్యాడు. అంతటా అతను బ్రాహ్మణుల పర్యవేక్షణలో విద్యుక్తంగా సర్పయాగం ప్రారంభించాడు. అతను అగ్నిగుండంలో సర్పాలను హోమం చేయసాగాడు. సర్పయాగం అంటే విశ్వంలో ఎక్కడ సర్పాలున్నా కూడా అన్నిటినీ తీసుకొచ్చి హోమంలో పడేయడం. సర్పసత్రే సమిద్ధాగ్నో దహ్యమానాన్ మహోరగాన్ దృష్ట్వేంద్రం భయ సంవిఘ్నస్తక్షక శరణం యయౌ. జనమేజయుడు చేస్తున్నటువంటి ఈ మహాసర్పయాగం అంటే సర్పాలను తీసుకురావడం, హోమంలో పడేయడం, సర్పాలు తీసుకురావడం, హోమంలో పడేయడం. ఆ సర్పాలన్నీ కూడా అగ్ని జ్వాలలలో మహాసర్పాలట, మహానావులన్నీ కూడా ఆహుతైపోతున్నాయి. వాళ్ళంతా కూడా పాపం తక్షకుడు భయకంపితుడైపోయాడు. ఏమిటి పరిస్థితి? ఇంద్రుణ్ణి శరణుజొచ్చాడట తక్షకుడు. పెక్కు సర్పాలు అగ్నిగుండంలో భస్మమైపోతున్నాయి. కానీ తక్షకుడు మాత్రం రాలేదు.
ఈ విషయం గమనించి జనమేజయుడు బ్రాహ్మణులతో అంటాడట, బ్రాహ్మణులారా, అపశ్యంత తక్షకం తత్ర రాజో పారీక్షితో ద్విజాన్. ఏడా తక్షకుడు ఎక్కడ? అన్నిటినీ మనం ఆవాహన చేస్తున్నాం, పిలుస్తున్నాం, తెచ్చి హోమంలో పడేస్తున్నాం. మరి అతను రాలేదేంటి? ఇంకా అతను ఎక్కడున్నాడు అసలు? ఇంతవరకు సర్పాధముడైన తక్షకుడు, నా తండ్రిని హింసించి మరణానికి గురి చేసినటువంటి ఆ తక్షకుడు దగ్ధం కాలేదేమిటి అని అడుగుతాడట జనమేజయుడు. అప్పుడు బ్రాహ్మణులు చెప్తారట, జనమేజయ, తక్షకుడు ఇంద్రుడిని శరణుజొచ్చాడు, అతన్ని ఇంద్రుడు రక్షణలో ఉన్నాడు అతను, కాబట్టి అతడు వచ్చి అగ్నిగుండంలో పడి భస్మం అవ్వడం లేదు. వీళ్ళు మంత్రం చదువుతుంటే ఆ సర్పాల ఆటోమేటిక్ రావడం, మల ఆ భస్మీపటనం అయిపోవడం. వెంటనే విన్నాడు, ఇంద్రుడి దగ్గర ఉన్నాడు ఈ తక్షకుడు, ఇంద్రుడు శరణుజొచ్చాడు, ఇంద్రుడు అతన్ని కాపాడుతున్నాడు అని. అప్పుడు అడుగుతాడట ఆయన, పారీక్షిత ఇది శ్రుత్వా ప్రాపర్హిచ ఉదారధీ నహేంద్ర సహేంద్ర తక్షకో విప్రా. అందుకే మనకి తెలుగులో ఎంతమందికి ఇది తెలుసో తెలియదు, సహేంద్ర తక్షక స్వాహ అంటారు. అంటే ఒకడు ఇబ్బంది పెట్టినప్పుడు, ఒకడు పాపాత్ముడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా వాడితో పాటు నాశనం అవుతాడు. సహేంద్ర తక్షక స్వాహ అంటారు. అంటే ఇప్పుడు ఈ జనమేజయుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణులారా, అగ్నిగుండంలో అసలు తక్షకుడు పాపాత్ముడు, అతనికి శరణిచ్చినటువంటి కాపాడుతున్నటువంటి ఇంద్రుడు కూడా పాపాత్ముడు, కాబట్టి ఇద్దరిని తీసుకొచ్చి అగ్నిగుండంలో ఎందుకు పడేయకూడదు? సహేంద్ర సక్షకో విప్రా. అందుకే పాపం చేసిన వాడిని ఎప్పుడు కూడా మనం, పాపం అంటే ఏదైనా దుష్కార్యాలు చేసిన వాళ్ళని కాపాడకూడదు. అప్పుడు జనమేజయుని పలుకులు విన్నంతనే బ్రాహ్మణోత్తములు ఇంద్రునితో తక్షకుని యజ్ఞగుండంలో ఆవాహన చేస్తారు మంత్రాలతో. మంత్ర మహిమాది. ఓరి తక్షక, మరుద్గణ సహచరుడైన ఇంద్రునితో వచ్చి అగ్నిజ్వాలలకు ఆహుతి అవ్వు. తక్షకాసు పతస్వేహ సహేంద్రేణ మరుత్వత. సో మొత్తం బ్యాచ్ రండి, కమింగ్ టు దిస్ హోమం. భూసురులు ఈ విధంగా ఆకర్షణ మంత్రం, దాన్ని ఏమంటామంటే ఆకర్షణ ఆహుతి మంత్రం, అది పఠించగానే ఇంద్రుడు ఆసీనుడై ఉన్న విమానం తక్షకునితో సహా కదలడం మొదలెట్టింది. అక్కడ ఇంద్రుడి విమానంలో ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడితో పాటు ఈ తక్షకుడు కూడా కూర్చుని మాట్లాడుతున్నారు. పాపం ఏం చేయాలి, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? జనమేజయుడు మహాహోమం చేస్తున్నాడు, సర్పయాగం. ఈ ఆకర్షణ మంత్రం ఎప్పుడైతే పఠించడం మొదలెట్టారో ఇంద్రుడి సింహాసనం కూడా కదలడం మొదలెట్టింది. తం పతంతం విమానేన సహ తక్షక అంబరాత్. భయకంపితుడైపోయాడు. ఇంద్ర సహితమైన విమానం తక్షకునితో కూడి ఆకాశము నుండి అగ్నిగుండంలో పడిపోవడం చూసి బృహస్పతి దేవతల గురువు జనమేజయునితో అంటున్నాడట, నైషత్వయా మనుష్యేంద్ర వదమర్హతి సర్పరాట్. జనమేజయ, నీవు ఈ తక్షకుని చంపకూడదు. ఇతడు అమృతమును సేవించినవాడు, కాబట్టి ఇతనికి జరామరణాలు లేవు. లోకంలో ప్రాణులు తమ కర్మలను అనుసరించే జనన మరణాలు, మరణాంతర్గతులు పొందుతారు. కర్మల కారణంగానే మానవులకు సుఖదుఖాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. రాజంస్తస్యోన్యో అన్యస్య ప్రదాత సుఖదుఃఖయో. ఇక వేరే ఇతర కారణాలు, ఎవరికో కోపం వచ్చిందని ఎవరికో మరణం రావడం, ఇవన్నీ జరగవు. ఎవరి కర్మల బట్టే వారికి సుఖము, ఎవరి కర్మల బట్టే వారికి దుఃఖము, ఎవరి కర్మల బట్టే వారికి జననం, ఎవరి కర్మల బట్టే వాళ్ళకి మరణం. సర్ప చోరాగ్ని విద్యుద్భ్యక్షృత్యాభివృత పంచత్వం మృచ్యతే జంతుర్భుంక్త ఆరబ్ధ కర్మ తత్. అంటే సర్పాలు, చోరులు, అగ్ని, విద్యుత్తు, ఆకలి దప్పులు, రోగాలు, ఇవన్నీ మనుష్యుల యొక్క అంటే జనుల యొక్క మరణాలకు కారణాలు, నిమిత్త కారణములు. కారణం కూడా నిమిత్త కారణము. ఆ పదం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నిమిత్త కారణం అంటే ఒక రీజన్. ఎవరైనా మరణించారు, ఎందుకు మరణించారు? కోవిడ్తో మరణించారు. ఎవరైనా మరణించారు, ఎందుకు మరణించారు? ఒక ప్రమాదంతో మరణించారు. ఎవరైనా మరణించారు, ఆకలి దప్పులతో మరణించారు. ఒక కారణం, అది నిమిత్త మరణము. వాస్తవంగా
ప్రాణులన్నీ కూడా తమ ప్రారబ్ధ కర్మ ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. తస్మాత్ సత్రమిదం రాజన్ సంతీయేత విచారికం. అన్ని ప్రాణులు కూడా వాటి యొక్క ప్రారబ్ధ కర్మ ఫలితాలు. ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. పిछले जन्म का ఆగే జన్మం కా, పాత జన్మలు, రాబోయే జన్మలు. మనం ఇప్పుడు చేసేది వచ్చే జన్మలకి మనకి అది మార్గం. మనం చేసేది మంచి అయితే విల్ బి లిబరేటెడ్, చేసేది చెడైతే మళ్ళీ అదే బంధనాల్లో ఉంటాం మనం. అందువలన నీవు ప్రాణులను హింసించున్నట్టు ఈ అభిచార హోమాన్ని నిలిపివేయి. నీవిప్పటికే నిరపరాధులైనటువంటి అనేక సర్పాలను నువ్వు దగ్ధమనర్చావు. చాలా ఘోరం చేసావు నువ్వు. వాళ్ళకి అసలు ఏదీ తెలియదు పాపం. ఏదీ తెలియనప్పుడు ఆ సర్పాలన్నిటినీ తీసుకొచ్చి నీవు హింస పెట్టి మరణింపజేయడం అనేది మహాఘోర తప్పిదం. అది అటువంటి దాంతో తత్వంతో ఉన్నప్పుడు నీవు ఇటువంటి విశేషం ఎలా చేస్తావు అని, అందువలన నీవు ప్రాణులను హింసించినట్టు ఈ అభిచార హోమాన్ని నిలిపివేయి. నీవిప్పటికే నిరపరాధులైన పెక్కు సర్పాలను దగ్ధమునర్చావు. తమ తమ ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ ఉంటాయి కాబట్టి నీవు దయచేసి ఈ యజ్ఞాన్ని ఆపేసేయి అని చెప్తాడట. ఈ విధంగా బృహస్పతి చెప్పగానే సర్పయాగాన్ని విరమించి ఆయన్ను సాదరంగా పూజించి, శ్రీహరి మాయ అనిర్వచనీయమైనది. దాని ప్రభావంతో భగవత్ స్వరూపులైన జీవులు కూడా క్రోధాది గుణవృత్తుల కారణంగా మోహితులవుతూ ఉంటారు కాబట్టి, ఆ మోహంలో పడి ఒకరికొకరు బాధించుకుంటూ ఉంటారు కాబట్టి, ఎప్పుడూ కూడా ఇటువంటి అంశాలలోకి మనం వెళ్ళకుండా, ఇటువంటి తత్వాలలోకి వెళ్ళకుండా మన జీవితాలను మనం శుభప్రదం చేసుకునేటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవాలి అనేటువంటి తత్వంతో మనకు ఈ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క నిర్యాణము అనేటువంటి కథాంశంలో సుఖ మహర్షి చెప్పినటువంటి తత్వం సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్తున్నటువంటి తత్వంతో తెలుసుకునేటువంటి అదృష్టాన్ని భాగవత పురాణ కథనం వల్ల తెలుస్తోంది. అయితే యద్వివాదో వివిధస్తదాశ్రయో మనశ్చ సంకల్ప వికల్ప వృత్తియత్. సూత మహాముని ఇంకా చక్కగా విశ్లేషిస్తున్నాడు ఈ సమస్త తత్వాన్ని. ఏ తత్వాన్నైతే పరమపదమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వాస్తవికమైన పరమపదము అంటే ఏమిటి, విష్ణోర్యత్ పరమం పదం, మనందరి గోల్ కూడా ఒకటే, ఆ పరమ పదాన్ని చేరుకోవాలి. ఆ విష్ణువు యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఆ విష్ణువు యొక్క పాద స్పర్శతో మన జన్మ పావనం అవ్వాలి. ఆ పాద స్పర్శ యొక్క స్మరణతో మన పాప పంకిలాలన్నీ తొలగిపోవాలి. ఈ తత్వంతో మనమంతా ఉన్నప్పుడు ఈ పరమ పదము అంటే ఏమిటి, ఈ పరమ పదమును చేరుకునేటువంటి మార్గం ఏ విధంగా వస్తుంది అంటే ఆత్మసత్తా కర్మ, ఈ రెండు విశేషమైనటువంటి అంశాలను సూత మహాముని భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పడం మొదలెడతారు. అంటే సౌనకాది మునులకి డౌట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని మనందరికీ కూడా డౌట్స్ వస్తాయి కదా, ఏదో సందేహాలు ఉంటూ ఉంటాయి. సౌనకాది మునులు కూడా సందేహం మీద సందేహం అడుగుతూ ఉంటారు. అప్పుడు పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మగారి యొక్క పూర్వ సృష్టి నుంచి ఉన్నటువంటి మాయా విశేషం, ఈ పరమ పదము యొక్క పరమపద సోపానము అంటాం మనం, దాని యొక్క విశేషతత్వం, ఓంకారం యొక్క మహాత్యం, వైవస్వత మన్వంతరే. మనం అందరం కూడా మంత్రాలు చదివేటప్పుడు ఏం చదువుతా ఉంటే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఆ వైవస్వత మన్వంతరంలో విశేషంగా మనకు ఏ విధంగా సకల ప్రాణుల జీవనదాత అయిన శ్రీహరి ధర్మరక్షణ కొరకు వ్యాసుని అవతారం ఎత్తి వ్యాసుని యొక్క కథాంశం కూడా ఇందులో చెప్పడం జరుగుతుందంటే
సమస్తంలోంచి మళ్ళీ విష్ణు అంశ అయినటువంటి వ్యాసుని అవతారంలోకి సర్వసమర్థుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క విశేషమైనటువంటి భగవత్ కృషి, భగవద్ ధర్మాన్ని ఆయన రక్షించినటువంటి తీరు, పాటించినటువంటి తీరును సూత మహాముని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విశేషాన్ని రేపటి సెషన్లో తెలుసుకునేటువంటి అదృష్టం భగవంతుడు మనకు ప్రాప్తింపజేయాలని కోరుకుంటూ, విశేషంగా ఈరోజు పరీక్షిత్తు నిర్యాణము, తక్షకుని యొక్క శాపవశాత్తు జరిగింది, తక్షకుని తప్పు కూడా లేదు. జనమేజయుని యొక్క సర్పయాగము, బృహస్పతి ఏ విధంగా జనమేజయునికి ఎవరి కర్మల బట్టి వారి యొక్క మరణాలు జననాలు జరుగుతాయి తప్ప నీవు ఈ విశేషమైనటువంటి ఈ హోమం చేయడం అనేది దుర్మార్గము అని చెప్తాడు. ఆ తత్వాన్ని తెలుసుకుని జనమేజయుడు ఉపసంహరించుకుని బృహస్పతికి నమస్కరించుకొని తన తండ్రి మరణానికి కారణమైనటువంటి ఆ సర్పాలను సంహరించేటువంటి ఆ మహాయజ్ఞాన్ని ఆపి గురువులకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, గురువులకు ఇచ్చినటువంటి మాట విశేషం, ఆ తత్వాన్ని మనకు ఈ భాగవత కథా రూపంలో తెలుసుకునే అదృష్టాన్ని భగవంతుడు మనకిచ్చినందుకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.